హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ప్లేరైట్ యొక్క రిపోర్ట్స్ గురించి చూద్దాం. బై డిఫాల్ట్గా ప్లేరైట్కి కొన్ని బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కాకుండా మన ప్రాజెక్ట్కి నీట్కి తగ్గట్టుగా వీ కెన్ కస్టమైజ్ ద రిపోర్ట్స్ ఆల్సో. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టుడేస్ సెషన్, లెట్ అస్ సీ ఓకే ఏ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్. హౌ ఎగ్జాక్ట్లీ ద బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఆర్ గోనా బి. మనం వేరియస్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి. లైక్ ఇఫ్ యు సీ బేసికల్లీ లిస్ట్, లైన్, డాట్, హెచ్టిఎంఎల్, జేఎస్ఎన్, జేయూనిట్ ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రోజు సెషన్లో ఈ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి లెట్ అస్ సీ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ యాజ్ పర్ ద అఫీషియల్ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ రిపోర్ట్ని కనుక కాన్ఫిగర్ చేయాలి అంటే టెర్మినల్లో హైఫన్ హైఫన్ రిపోర్టర్ ఈక్వల్ టు లైన్ కానీ ఏ టైప్ అయిన రిపోర్టర్ ఇవ్వచ్చు, లేదా మీ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్లో రిపోర్టర్ ఈజ్ ఈక్వల్ టు డిజైర్డ్ రిపోర్ట్ పెట్టచ్చు. ఐడియల్గా మీరు మీ యొక్క ప్లేరైట్ కాన్ఫిగరేషన్ ఫైల్ని కనుక మీరు చెక్ చేసుకుంటే బై డిఫాల్ట్ మీ రిపోర్ట్ హెచ్టిఎంఎల్. సో అందుకని మీరు ఏ స్క్రిప్ట్ రన్ చేసినా ఇంతకు ముందర వరకు ఫెయిల్ అయితే ఆటోమేటికల్గా రిపోర్ట్ ఓపెన్ అయింది. ఇంతకు ముందర వీడియోస్ని మనం చూసుకున్నాం రిపోర్ట్స్లో, రైట్? అవన్నీ కూడా బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ మాట. ఈ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ మీకు లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈ హ్యాండిల్ 2 అన్న ప్రోగ్రామ్ ఉంది కదా, లెట్ మీ కాపీ దిస్ ప్రోగ్రామ్. అందులోనే కదా మనం 3 డిఫరెంట్ టెస్ట్లు ఇందాక క్రియేట్ చేసుకున్నాం. లెట్ మీ పేస్ట్ ఇట్ అండ్ దిస్ టైమ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ I'm naming it as a 6. ఓకేనా? 6 హ్యాండిల్ మల్టిపుల్ విండో హ్యాండ్లింగ్ 6. ఈ ఎగ్జాంపుల్స్లో ఎన్నున్నాయి? 2 3 4. ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ గోనా బి మై ఫైల్. ఇప్పుడు బై డిఫాల్ట్ రిపోర్ట్ ఏముంది? హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు నా టెర్మినల్ని పుల్ చేసి లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ 6th ఫైల్. ఈ 6th ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 6th ఫైల్లో నాకు 3 డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ టెస్ట్లు ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ షుడ్ జనరేట్ ఎ రిపోర్ట్ ఫర్ మీ. ఓకే, ఎగ్జిక్యూషన్ అంతా అయ్యి దట్ షుడ్ జనరేట్ ఎ రిపోర్ట్ ఫర్ మీ. లెట్ ఇట్ ఎగ్జిక్యూట్. అయిపోయిన తర్వాత ఇక్కడ నీ స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూషన్ అయిపోయింది, దిస్ ఈస్ వాట్ ద రిపోర్ట్ అని చెప్పేసి అన్నది దట్ విల్ బి డిస్ప్లేయింగ్ ఎ కన్ఫర్మేషన్ మెసేజ్ హియర్. సి ఇదిగో ఇది నీ రిపోర్ట్ చూడాలి అంటే ఇది. సో లెట్ మీ కాపీ ఇట్ అండ్ పుట్ ఇట్ హియర్. ఇదే రిపోర్ట్ బై డిఫాల్ట్ రిపోర్ట్ విచ్ ఈజ్ అన్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఓకే, దట్స్ ఫైన్. ఈ హెచ్టిఎంఎల్ రిపోర్టు నువ్వు ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత వచ్చే రిపోర్టు ఇక్కడే కాకుండా అండర్ ద ప్లే రైట్ రిపోర్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో కూడా సేమ్ అదే కంటెంట్ అప్డేట్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. ఈ రెండు వన్ అండ్ సేమ్. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న ఈ రిపోర్టర్ని లెట్ మీ కామెంట్ ఇట్ అవుట్. కామెంట్ చేసి మనం ఇక్కడ ఏం చేయొచ్చు? టెర్మినల్ నుంచే ఓకే, టెర్మినల్ నుంచే నువ్వు రన్ చేసేటప్పుడు హైఫన్ హైఫన్ రిపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్టిఎంఎల్ అని డిఫైన్ చేయొచ్చు. సో మీ డాక్యుమెంటేషన్లో కూడా చూడండి, వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే రిపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు లైనా గ్రాఫా హెచ్టిఎంఎల్. అసలు నేను హెచ్టిఎంఎల్ ఇచ్చా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఈ స్క్రిప్ట్కి మనం ఏం చెప్తున్నామంటే నువ్వు ఎగ్జిక్యూట్ అయ్యి దీనికి హెచ్టిఎంఎల్ రిపోర్టింగ్ యూస్ చేసుకో నువ్వు అని మనం అక్కడ క్లియర్గా చెప్తున్నాం అన్నమాట. సో టెర్మినల్ నుంచి అన్నా చెప్పొచ్చు, కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి అన్నా చెప్పొచ్చు, ఎక్కడి నుంచి అన్నా చెప్పొచ్చు. సో ఇదిగో నేను ఈ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ని జనరేట్ చేశాను. కాపీ దిస్ పర్టికులర్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్, పుట్ ఇట్ హియర్. సేమ్ అదే హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఇంతకు ముందర మనకి ఎట్లా వచ్చిందో అదే హెచ్టిఎంఎల్ రిపోర్ట్ వస్తుంది. ఫైన్, దట్స్ ఫైన్, బాగానే ఉన్నది. నెక్స్ట్ గో టు ద డాక్యుమెంటేషన్. ఈ రిపోర్ట్స్ క్లోజ్ చేసే హెచ్టిఎంఎల్ రిపోర్ట్స్ ఇందులోనే హెచ్టిఎంఎల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లైన్ రిపోర్ట్ అండి. సో లైన్ రిపోర్ట్. సో లైన్ రిపోర్టర్ ఏం చెప్తుంది అంటే కనుక నీ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా అయిన తర్వాత నీకు ఒక సింగిల్ లైన్ ఐటమ్ కింద నీకు అక్కడ రిపోర్ట్ కనిపిస్తుంది అంటుంది. సో హియర్ ఇప్పుడు ఇదే ఏం చేస్తున్నానంటే ఇంతకు ముందర ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో రిపోర్టర్ హెచ్టిఎంఎల్ బదులు లైన్ అని ఇచ్చాను. సో అంటే నా రిపోర్ట్ లైన్. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది హెచ్టిఎంఎల్ కాబట్టి మీకు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ మీరు ఓపెన్ చేసుకుని రిపోర్ట్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ చూసుకుంటున్నాం. బట్ లైన్ రిపోర్ట్ అనేసరికి ఏమొస్తుంది అంటే మీ ఎగ్జిక్యూషన్ సమ్మరీ మొత్తం అంతా అక్కడే మీకు క్లియర్గా కనిపిస్తుంది. పాస్ అయిందా, ఫెయిల్ అయిందా ఏంటి అన్నది ఒక సింగిల్ లైన్ ఎంట్రీలోనే మీకు అక్కడ వచ్చేస్తుంది అనమాట, విచ్ ఈజ్ ఏ లైన్ రిపోర్టింగ్. సో లెట్ ఇట్ ఎగ్జిక్యూట్. సో స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సి హియర్ ఇక్కడ సింగిల్ లైన్ ఐటెంలో స్టేటింగ్ దట్ బడి మొత్తం 3 టెస్ట్లు ఎగ్జిక్యూట్ చేశాను, ఇది పాస్ అయింది. ఇంతే, మీ రిపోర్ట్ ఎంతవరకునే వస్తుంది ఈ లైన్కి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నా రిపోర్టర్లో ఎయిదర్ ఐ కెన్ యూజ్ హియర్
లైన్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఈవెన్ ఇఫ్ ఐ యూజ్ దిస్ లైన్ అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, నాకు సేమ్ అదే రిపోర్ట్ వస్తుంది. సో ఫస్ట్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్. ఇక్కడ రిపోర్టర్ అవసరం లేదు కదా. సో ఐ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసామో, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత, దేర్ హియర్ ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ ఇన్ ద టెర్మినల్లోనే నువ్వు ఎక్కడి నుంచి అయితే రన్ ట్రిగ్గర్ చేసావో అక్కడే నీకు ఒక సింగిల్ లైన్ ఐటెం కింద ఇదిగో 3 పాస్డ్ ఇంత పట్టింది అని చెప్పేసి అని నన్ను వస్తుంది. పర్ఫెక్ట్. లైన్ అయిన తర్వాత అండి నెక్స్ట్ లిస్ట్ అండి. సో హియర్ లిస్ట్ రిపోర్టర్ కావాలి అంటే లిస్ట్ ఇవ్వాలి. సో లిస్ట్ కింద ఇస్తే కనుక ఇదిగో నీకు ఇన్ని టెస్ట్లు ఎగ్జిక్యూట్ అయినాయి, ఎంత వర్కర్స్ అయినాయి, ఇన్ని పాస్ అయినాయి, ఇన్ని ఫెయిల్ అయినాయి అని ఒక లిస్ట్ ఐటమ్ కింద మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది లైన్ తీసేసి ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు లిస్ట్. లిస్ట్ తీసి వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈసారి మీ యొక్క ఎగ్జిక్యూషన్ సమ్మరీ మొత్తం ఇక్కడే లిస్ట్ కింద వస్తుంది చూడండి. సో రన్నింగ్ 3 టెస్ట్. సో ఇదిగో ఇలా మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఒక లిస్ట్ కింద. సీ హియర్. సో వేర్ ఈస్ ద రిపోర్ట్? ఇదిగో. సో హియర్ మొత్తం 3 రన్ చేశాను, 2 పాస్ అయినాయి, థర్డ్ది ఫెయిల్ అయింది. నీ రీట్రై 3 టైమ్స్ ఉండడం వల్ల ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, రీట్రై 1, రీట్రై 2 ఇంత ఎలా చేశాను, ఇది ఇష్యూ అని మొత్తం దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ మనకి డిస్ప్లే చేసేసిందండి. దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యూజ్ ఎ లిస్ట్. సో లిస్ట్ కావాలి అంటే ఇదిగో ఈవెన్ ఇక్కడ లిస్ట్ అని ఇచ్చినా సరే ఆటోమేటికలీ దట్ విల్ ఎనేబుల్ ఎ లిస్ట్ రిపోర్ట్ ఫర్ అస్ మాట. ఓకే, పర్ఫెక్ట్. సో లిస్ట్ రిపోర్ట్ని సేమ్ అట్లానే దట్ విల్ బి డిస్ప్లేయింగ్ ఎనీవేస్. సి హియర్ వన్ అండ్ ద సేమ్. ఇక్కడ పాస్ చేసే పొజిషన్ మారింది. ఒకటి నేను కాన్ఫిగరేషన్ ఫైల్లో పెట్టినా నాకు రిపోర్ట్ వస్తుంది, లేదా ఇక్కడ పెట్టినా నాకు రిపోర్ట్ వస్తుంది. ఎయిదర్ ద ప్లేసెస్ వీ కెన్ డిఫైన్ ఇట్. సో జస్ట్ రెండిట్లోనూ మీకు వచ్చే అవుట్పుట్ అయితే లిస్ట్ సమ్మరీ మాత్రమే మీకు అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఈసారి చూడండి, 3 టెస్టులు రన్ అయ్యాయి, 3 పాస్ అయినాయి, 3కి పట్టిన ఎగ్జిక్యూషన్ టైం ఇది అని మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడికి వచ్చింది. గుడ్ ఎనఫ్. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ మన దగ్గర ఉన్న 2 రిపోర్ట్స్ ఏంటి అంటే కనుక జేఎస్ఎన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ జే యూనిట్ రిపోర్ట్ అండి. సో ఈ జేఎస్ఎన్, ఈ జే యూనిట్ రిపోర్ట్ కొంచెం రెగ్యులర్, దాని మీద కొంచెం డిఫరెంట్ రిపోర్టింగ్. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే సిఐసిడి ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంలో వీటిని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. బట్ ఎనీవేస్ లెట్ మీ ఓపెన్ దిస్ జేఎస్ఎన్. సో ఈ జేఎస్ఎన్ రిపోర్ట్కి నువ్వు ఇవ్వాలి అంటే కనుక నీ యొక్క అవుట్పుట్ ఫైల్ ఇవ్వాలి. సో నీ జేఎస్ఎన్ ఫైల్ ఎక్కడైతే స్టోర్ అవ్వాలో అది ఇవ్వాలి నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో. సో హియర్ ఐఎమ్ రీప్లేసింగ్ ఇట్ విత్ రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్. సో ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ హైరార్కీలో చూసుకుంటే ఎక్కడ రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్ లేదు. రైట్. ఇప్పుడు నా స్క్రిప్ట్ కనుక ఎగ్జిక్యూట్ అయితే ఇట్ షుడ్ జనరేట్ రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్. ఎగ్జిక్యూషన్ అయిపోయి రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్ ఫైల్ అన్నది మనకు అక్కడ జనరేట్ చేయాలి. సో ఎందుకంటే మనం క్లియర్గా చెప్తున్నాం జేఎస్ఎన్కి అండ్ జే యూనిట్కి రెండిట్లకి కూడా దట్ విల్ బి జనరేటింగ్ ఎ ఫైల్. అదిగో రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్ ఫైల్ అన్నది అది జనరేట్ చేసింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇవ్వలేదు, ఇప్పుడు టెర్మినల్ నుంచి నేను జేఎస్ఎన్ని కనుక నేను ట్రిగ్గర్ చేశాను అనుకోండి. జేఎస్ఎన్, బేసికలీ జేఎస్ఎన్కి మనం ఫైల్ పాత్ పెట్టాలి. ఇక్కడ మనం ఫైల్ పాత్ ఇవ్వలేదు కదా, మరి అప్పుడు ఏమవుతుంది? టెర్మినల్ నుంచి నువ్వు రన్ చేసినప్పుడు నువ్వు ఫైల్ పాత్ ఇవ్వకపోతే నీ జేఎస్ఎన్ మొత్తం అంతా టెర్మినల్లోనే వచ్చేస్తుంది నీకు. ఓకే, ద కంప్లీట్ ఎగ్జిక్యూషన్ సమ్మరీ ఆఫ్ దట్ జేఎస్ఎన్ వుడ్ బి ప్రింటెడ్ డౌన్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇది జేఎస్ఎన్ఏ కాదు, జే యూనిట్కైనా అట్లాగే వస్తుంది. సో అందుకనే అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఏం చెప్తున్నారు అంటే నువ్వు టెర్మినల్ నుంచి రన్ చేసుకునేటప్పుడు దానికి జేఎస్ఎన్కి పాత్ ఇస్తేనే ఆ పర్టికులర్ పాత్లోకి వెళ్ళి జేఎస్ఎన్కి వెళ్తుంది. లేదంటే నువ్వు రన్ చేసిన చోట టెర్మినల్లోనే దట్ విల్ బి గివింగ్ యూ ద అవుట్పుట్. ద సేమ్ వే జే యూనిట్కి కూడా ఇదిగో ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నది జే యూనిట్ జనరేట్ చేస్తుంది. సో హియర్ ఇప్పుడు ఇక్కడ రిపోర్టర్లో లెట్ మీ పుట్ దిస్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇచ్చి లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సో ఈసారి ఏమవ్వాలి? రిజల్ట్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత క్రియేట్ చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోన బి, ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోన బి దిస్ పర్టికులర్ చంక్. సో హియర్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నది జనరేట్ చేసింది. ఈవెన్ సేమ్ ఇక్కడ కూడా కమాండ్ లైన్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని ఎక్స్ఎంఎల్కే కనుక పాత్ ఇవ్వకపోతే నా కంప్లీట్ ఎక్స్ఎంఎల్ ఇక్కడ కమాండ్ లైన్లోనే ప్రింట్ చేస్తుంది. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఇంకొక రిపోర్ట్ ఏంది అంటే కనుక డాట్ రిపోర్టింగ్ అండి. బేసికలీ ఈ డాట్ రిపోర్టింగ్ ఏంది అంటే కనుక ఇట్లా డాట్ వైజ్ మీకు కనిపిస్తుంది ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి ఏంటి అన్నది. సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్ అండ్ లెట్ మీ గివ్ దిస్ యాజ్ రిపోర్ట్. ఓకే,
డాట్. ఓకేనా, డాట్ రిపోర్టింగ్ కావాలంటున్నా. సో ఇప్పుడు నేను డాట్ రిపోర్టింగ్ అని చెప్పేసినని లెట్ మీ రన్ ఇట్ అండ్ సీ ద డిఫరెన్స్. అన్లైక్ అదర్ రిపోర్ట్స్, ఈ డాట్ రిపోర్టింగ్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ లెట్ మీ షో యూ దట్ సిచ్యువేషన్ ఇన్ ద బ్రౌజర్, ఇన్ ద టెర్మినల్, సో దట్ యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ ఇట్. ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో ఇంకా ఇది అప్లికేషన్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత దట్ విల్ ఫినిష్ దట్ ఎగ్జిక్యూషన్. లెట్ ఇట్ లోడ్. ఓకే, సో లెట్ ఇట్ లోడ్, ఎగ్జిక్యూషన్ అయింది. సి హియర్, ఇక్కడ చూడండి, 3 డాట్స్. అంటే ఒక్కొక్క డాట్ ఒక్కొక్క టెస్ట్కి సంబంధించింది. మొత్తం 3 టెస్ట్లు కదా, 3 టెస్ట్లకి 3 డాట్లు వచ్చినాయి అక్కడ. ఓకే, 3 టెస్ట్లకి కూడా 3 డాట్లు వచ్చినాయి. సో ఇక్కడ మీరు ఆ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూస్తే కనుక అన్ని డాట్లు వస్తే పాస్డ్, ఎక్కడైనా ఫెయిల్ అయితే F1 వస్తుంది, ఎక్కడైనా టైం అవుట్ వల్ల ఫెయిల్ అయితే ఇంటూ మార్క్ వస్తుంది, రీట్రైలో కనుక పాస్ అయితే ఈ సింబల్ వస్తుంది, టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వస్తే టీ వస్తుంది, టెస్ట్ కనుక స్కిప్డ్ అయితే కనుక ఈ బబుల్ ఐకాన్ నీకు కనిపిస్తుంది. ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ని, మనకి నచ్చిన రిపోర్ట్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఎ సింగిల్ రిపోర్ట్, ఐడియల్గా నువ్వు మల్టిపుల్ రిపోర్ట్స్ని కూడా నువ్వు కాన్ఫిగర్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంది అంటే ఒక సింపుల్ చంక్, ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా. సో హియర్ ఇందులో మల్టిపుల్ వాల్యూస్ని మనం ఇన్పుట్ కింద ఇస్తాం. ఇదిగో జేఎస్ఎన్, వీఆర్ గివింగ్ దిస్ రిపోర్ట్ యాజ్ అ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ వాల్యూస్ మాట. సో ఇదిగో అరే ఆఫ్ వాల్యూస్. సో ఫస్ట్ది ఇచ్చాం కదా, కామా సెపరేటెడ్ హెచ్టిఎంఎల్, మళ్ళా కామా సెపరేటెడ్, నెక్స్ట్ ఇంకేముంటుంది, డాట్ ఉంటుంది, మళ్ళా కామా సెపరేటెడ్. ఇవన్నీ ఒక్కొక్క ఎరే ఐటమ్స్ కదా. సో వీటిలన్నిటికీ మళ్ళీ ఎరే ఐటమ్స్ కింద డిఫైన్ చేయాలి. మళ్ళీ డాట్ రిపోర్టింగ్ ఇచ్చాను. మళ్ళా డాట్ తర్వాత ఇంకొక రిపోర్ట్ ఏముంది నీకు, ఫర్ సపోజ్ లైన్ ఉంది. ఓకే, లైన్ ఉంది, కామా లిస్ట్ ఉంది. ఇలా నువ్వు అన్ని రకాల రిపోర్ట్స్ని కూడా యూ కెన్ గివ్ ఇట్. సో ఇక్కడ జే యూనిట్ ఇవ్వలేదు కదా మనం ఇంకా. సో జే యూనిట్కి సంబంధించిన ఈ లైన్ని కూడా కాపీ పేస్ట్ చేసేస్తున్నా. సో అంటే డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్ నువ్వు ఎన్ని రిపోర్ట్స్ ఇస్తే అన్ని రిపోర్ట్స్ని కూడా దట్ విల్ బి జనరేటింగ్ అండి. ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ జేఎస్ఎన్, ఈ ఎక్స్ఎంఎల్ నేను డిలీట్ చేసేసాను. ఈ 2 రిపోర్ట్స్ని డిలీట్ చేసేసాను. అండ్ నౌ లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఇందులో ఇన్ని టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్ రావాలి, రిజల్ట్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా నాకు జనరేట్ అవ్వాలి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత. ఈ లెఫ్ట్ ప్యానల్లో మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో చూసుకుంటే ఆ రిపోర్ట్స్ కూడా జనరేట్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ కూడా ఇట్ షుడ్ జనరేట్. రైట్, లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ అండ్ లెట్ us see whether the reports అన్ని రిపోర్ట్స్ వచ్చినాయా లేదా. లెట్ us cross check this chunk. ఓకేనా, సో ఇట్స్ ఎగ్జిక్యూటింగ్ దిస్ హోల్ చంక్. ఓకే, సో ఇంకా ఇది అప్లికేషన్ అయితే లోడ్ అవ్వలేదు. సో ఇది లోపు ఇక్కడ మనకి ఈ లైన్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో అప్లికేషన్ లోడింగ్ సమ్ టైమ్స్ ఇష్యూ ఉంటాయి. సో దిస్ టైం నాకు అప్లికేషన్ లోడ్ అవ్వట్లేదు. సో డెఫినెట్లీ ఈ స్క్రిప్ట్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. ఈ స్క్రిప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఐడియల్గా. ఓకే, బట్ డిపెండింగ్ ఆన్ అవర్ యునో ద కాన్ఫిగరేషన్, మనం ఏమేమైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో యాజ్ పర్ ద కాన్ఫిగరేషన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సి బేసికలీ ఇప్పుడు ఫస్ట్ ఫెయిల్ అయింది, రెండోది రీట్రై వచ్చింది. సో ఇదిగే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫెయిల్ అయింది స్క్రిప్ట్, సెకండ్ రీట్రైలో పాస్ అయ్యింది, దట్స్ ఇట్. సో ఇది కనెక్టివిటీ ఇష్యూ. బట్ ఇక్కడ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ జనరేట్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఇక్కడికి వెళ్ళి చూస్తే కనుక మీకు ఇక్కడ రిజల్ట్స్ డాట్ జేఎస్ఎన్, రిజల్ట్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని చెప్పేసానని ఈ రిపోర్ట్స్ని కూడా అది జనరేట్ చేసింది. ఓకే, మొత్తం అన్ని రకాల రిపోర్ట్స్ని కూడా దట్ ఇట్ సెల్ఫ్ జనరేటెడ్ ఫర్ అస్. ఓకే, perfectly all right. This is the way how exactly we can configure built-in reports. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.